హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ క్రేజీలో సిటీలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది. నిన్న ఒక్కరోజే ముగ్గురుని అరెస్టు చేసిన ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుల నుంచి 5 టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ లో టికెట్లు సేల్ చేస్తున్న సంపత్ హరిలపై ఉప్పల్ పోలీసులకు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ క్రేజీతో సిటీలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే ముగ్గురుని అరెస్టు చేసిన ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుల నుంచి 5 టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ లో టికెట్లు సేల్ చేస్తున్న సంపత్ హరిలపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ క్రేజీతో సిటీలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే ముగ్గురుని అరెస్టు చేసిన ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుల నుంచి 5 టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ లో టికెట్లు సేల్ చేస్తున్న సంపత్ హరిలపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, బ్లాక్ టికెట్లపై పోలీసులు ఏమంటున్నారు? జ్యోతి, ఉప్పల్లో ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ కి సంబంధించి కూడా అటు సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. సో దానికి సంబంధించి కూడా ఇటు ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారికి లోపలికి అనుమతిస్తామని చెప్పారు. కానీ కొంతమంది వ్యక్తులు ఇవి టికెట్లను ఆన్లైన్ లో బుక్ చేసి మరి తీసుకొని వాటిని అధిక ధరలో అంటే ఒక 2,500 టికెట్ ను దాదాపు డబుల్ రేట్ కి 5,000 వరకు, తర్వాత 1,000 రూపీస్ ఉన్న టికెట్ ని 2,000, 3,000 ఇట్లా రెట్టింపుగా టికెట్లను అమ్ముతున్నటువంటి వ్యక్తులను నిన్న ఉదయమే భరద్వాజ్ అనేటువంటి వ్యక్తిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఉప్పల్లో కూడా కేసు నమోదైంది. ఇక అది జరిగిన ఉదయం ఈ సంఘటన జరిగిన వెంటనే అటు సాయంత్రం కూడా మరొక సంపత్ హరి అనే 2 వ్యక్తులు కూడా ఇటు ఉప్పల్ చౌరస్తాలో టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారన్నటువంటి పక్కా సమాచారంతో వారిని కూడా ఎస్ఓటీ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మొదటి మ్యాచ్, ఎందుకంటే ఉప్పల్లో ఈ రోజు జరగబోయేటువంటి మొదటి మ్యాచ్ కాబట్టి సో చాలా క్రేజీ ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో క్రికెట్ అభిమానులు చూడాలనుకుంటారు కాబట్టి సో ఈ టికెట్లు కొంతమంది ఆన్లైన్ లో ఏదైతే ఇప్పుడు కొత్తగా డిస్టిక్ యాప్ పెట్టారో ఆ డిస్టిక్ బై జొమాటో యాప్ ద్వారా కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ బ్లాక్ టికెట్ దందాకు ఎక్కువగా అదే అదునుగా చేసుకొని కూడా కొంతమంది ఈ అమ్మేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ ఈ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇటు ఏదైతే ఉప్పల్ మెట్రో స్టేషన్ స్టేడియం మెట్రో స్టేషన్ తర్వాత ఈ రామంతాపూర్ నుంచి వచ్చేటువంటి ఈ ఏరియాలో చాలా వరకు కూడా అక్కడ కాపు కాసి వచ్చేటువంటి అభిమానులకు ఆశ పెడుతూ ఈ తక్కువ ధరకు ఉంటాయి, ఇంకా ఇక లోపలికి పోతే ఇంకా దొరకవంటూ కూడా చెప్పి చాలా వరకు కూడా వారిని మభ్యపెట్టి ఈ అధిక ధరలో మాత్రం టికెట్లు అమ్ముతున్నారు. సో వీటిపైన ఖచ్చితంగా రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఇప్పటికే చాలా సీరియస్ గా ఉన్నాడు. ఖచ్చితంగా బ్లాక్ లో ఎవరు అమ్మినా కూడా వారిని ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్పారు. పూర్తిగా ఇటు 450 సీసీ కెమెరాల నిఘాలో స్టేడియం చుట్టూ, స్టేడియం బయట, లోపల ఈ ఏదైతే స్టేడియం చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి నిఘా ఉంది. ఎస్ఓటీ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ ఖచ్చితంగా ఇలాంటి పైన యాక్షన్ తీసుకుంటున్నారు. సో మొత్తానికైతే నిన్న ఉదయం ఒక పర్సన్ అరెస్ట్ కాగా నిన్న సాయంత్రం మరొక 2 కావడంతో ఖచ్చితంగా అలర్ట్ అయ్యారు పోలీసులు. ఈ స్టేడియం చుట్టూ కూడా ఎస్ఓటీ పోలీసుల పహారాలో ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ముగ్గురిని అరెస్ట్ చేసి ఎస్ఓటీ పోలీసులు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు మాత్రం వారిని ఆ టికెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మొత్తానికైతే పోలీసుల బందోబస్తు కూడా పూర్తిగా 2,700 పోలీస్ బందోబస్తుతో ఎస్ఓటీ తర్వాత సి టీమ్స్ కానీ పూర్తిగా మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ ఉప్పల్ స్టేడియం కూడా పోలీసుల పహారాలో ఉన్నది. సో ఇప్పటికే అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఈ ఎవరైతే టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారో వారినైతే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. వారిపైన ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేస్తాం. ఇలాంటి వారైనా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఆన్లైన్ లోనే బుక్ చేసిన వారే లోపలికి అనుమతిస్తాము. ఆన్లైన్ లో ఉన్నటువంటి టికెట్లను ఏదైతే బుక్ చేస్తారో వాళ్ళు స్కానర్ తీసుకొని పోయి ఇక్కడ ఏదైతే సిటీలో ఉన్నటువంటి 2 సెంటర్లు గచ్చిబౌలి కానీ జిమ్ఖానా స్టేడియంలో కానీ ఈ ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి. టికెట్లు ఉంటే మాత్రం లోపలికి అనుమతిస్తామంటూ చెప్తున్నారు. సో మరికొద్ది సేపట్లో ఈ జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి మాత్రం పోలీసులు పూర్తిగా వారి ఆధీనంలోకి ఉప్పల్ స్టేడియం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ బ్లాక్ టికెట్ల పైన పూర్తిగా ఎక్కడికక్కడ ఎస్ఓటీ పోలీసులు మాత్రం తనిఖీలు చేస్తున్నారు. జ్యోతి.